ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలకు ప్రేమతో ఈ యొక్క మేలుకొలుపు స్వరము లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభు కృపను బట్టి ఈ శుభవారపు ఈ ప్రత్యేక లైవ్ కార్యక్రమం కొరకు మీరందరూ ఎదురు చూస్తున్నారని ప్రభు నామములో దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రార్థనా పూర్వకంగా ఈ లైవ్ కార్యక్రమం కొరకే మీ కొరకు దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకుని రావడానికి దేవుడు కృప చూపించారు. రండి, కలిసి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. శాశ్వతమైన ప్రేమతో మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడవు నాయన, నీ ఆశ్చర్యకరమైన కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మమ్మల్ని ఇంతవరకు కూడా మీరు సురక్షితమైన మీ రెక్కలలో నాయన సంరక్షించి నడిపిస్తున్న నీ గొప్ప కల్వరి ప్రేమకై కృతజ్ఞత వందనాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ ప్రత్యేకమైన ఈ శుభవారపు నాయన యొక్క ఆరాధన కొరకు, ఈ ప్రత్యేక వర్తమానం కొరకు లైవ్లో మా ప్రియుల బిడ్డలందరినీ కూడా మీరు సమకూర్చి నాయన మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, విని ఆశీర్వదించబడ్డానికి నాయన మీరు సంకల్పించిన లేక మీరు సమకూర్చిన ఈ సమయం కొరకు నాయన నీ ప్రజల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే నీ వాక్య ధ్యానం కొరకు సిద్ధపరచబడి ఉన్నారో దేవా, అల్పుడును నిష్ప్రయోజనమైన నీ దాసుడను నాయన, నేను మాట నేర్పరిని కాదు నాయన, నీ మాటలను అందుకుని నీ బిడల సమయాన్ని వృధాపరచక నేరుగా నీ బిడలకు నీ మాటలు అందించేటువంటి కృప నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో దీవెనలతో మీరు నింపండి. యేసు ప్రశస్త నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా? దేవుని కృప చేత మీరందరూ కూడా క్షేమం కలిగి ఉండాలని ఉన్నారని ప్రభు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభవందనాలు నేను తెలియచేస్తున్నాను. ప్రియులరా, మరొకసారి మరి లాక్డౌన్ 4 మరి పొడిగించబడిన దినాల్లో దేవుని కృపను బట్టి ఇంకా మనం నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం. మన నిరీక్షణ దేవుడు ఒమ్ము చేయడు. ఖచ్చితంగా అతి త్వరలోనే మనందరం కూడా సమకూడి ప్రభువుని ఆరాధించబోతూ ఉన్నాం. ఆ సమయం ఎప్పుడు ఆసన్నమైనప్పటికీ కూడా మన ఆసక్తి విడవకుండగా, పట్టుదలను విడిచిపెట్టకుండగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఆ ప్రార్థన ఎలాగ మనము చేయాలి, ఎందుకు మనము ప్రార్థన చేయాలి, అలాగే ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, ఈ ప్రత్యేకమైన 50 దినాలకు పైబడి 2 నెలల దగ్గర అవుతున్నటువంటి సమయంలో ఎక్కువ క్రైస్తవ సంఘాలు, సమాజాలు కూడా మనం ప్రార్థన మీద మాత్రమే ఆధారపడుతూ వస్తున్నాం. కానీ ప్రార్థన ఎలా చేయాలో, ఎందుకు చేయాలో, ప్రార్థన చేస్తే ఏమొస్తుందో అన్నటువంటి కొన్ని విషయాలు ఇంకా మనకి అనేక మందికి పూర్తిగా అర్థం కాని పరిస్థితులు కూడా చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు చాలా మంది బిడ్డలు మాకు చేసేటువంటి ఫోన్ కాల్స్లో దూరం నుంచి ఎక్కువ మంది నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటని అడిగితే, అన్న ప్రార్థన ఎలా చేయాలి, మేము కొత్తగా నమ్ముకున్న ఆ దేవుణ్ణి, ప్రార్థన చేయడం వల్ల ఏం కలుగుతుందన్న, ప్రార్థన చేయడం వల్ల ఏం కలుగుతుంది, ఎలాగ ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి, ఇలాంటివి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు, సందేహాలు వారు అడుగుతూ ఉంటారు. అయితే వీటన్నిటికీ దేవుని నమ్ముకుని చాలా కాలంగా దేవునిలో ఉన్నప్పటికీ కూడా మనకు కూడా ఇంతవరకు తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని సంగతులు, విశేషమైనటువంటి ప్రార్థనను గురించినటువంటి వివరణ ఈరోజు మీకు నేను తెలియచేయాలని నేను సిద్ధపడి మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆయన చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయన చాలా పెద్ద వ్యాపారాలు చాలా ఉన్నాయి. అందులో ఒక వ్యాపారం ఆయనకున్నది ఏంటంటే ఈ కోల్డ్ స్టోరేజ్. ఒక పెద్ద కోల్డ్ స్టోరేజ్ అనేది ఆయనకి ఉంది. ఆ కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి ప్రతిరోజు కూడా ఉదయం ఆయన ఆఫీస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి బిజినెస్ ఏర్పాట్లన్నీ కూడా ఆయన చూసుకుని మరలా తిరిగి సాయంత్రం అయ్యేపాటికి ఖచ్చితమైనటువంటి సమయానికి
5 గంటల ఆ ప్రాంతాల్లో ఆయన తిరిగి వెనకకు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా మంచి లక్షణం ఆయనకున్నది ఏంటంటే, ఒకటి, ఆయన వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ గేట్ దగ్గర ఎవరైతే వాచ్మెన్ ఉంటాడో, గేట్ కీపర్ ఉంటాడో, ఆయనకు అభివాదం చేస్తాడంట. ఆయన్ని విష్ చేస్తాడు. ఆయన వెళ్ళేటప్పుడు సహజంగా యజమానుని కారు వచ్చినప్పుడు వాళ్ళు సెల్యూట్ చేస్తారు, లేకపోతే నమస్కారం చేస్తారు. ఆయనకి తిరిగి ప్రతి నమస్కారం చేసి ఈయన చిరునవ్వుతో అతన్ని కారులో నుంచే పలకరిస్తాడు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు సాయంత్రం కూడా ఆయన్ని పలకరించి ఆయన వెళ్ళిపోతాడు. ఒక రోజున ఈ యజమానుడు ఆయన వెళ్ళిపోబోతున్నాడు. తిరిగి రిటర్న్ అవ్వడానికి ఆయన క్యాబిన్లో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది లోపల కోల్డ్ స్టోరేజ్లో, ఆయనకి ఏదో కొంచెం సందేహం కలిగింది. లోపల ఉండవలసినంత టెంపరేచర్ మెయింటైన్ అవుతుందా లేదా, లేకపోతే ఏదో కొంచెం ఆయనకి సందేహం కలిగి ఒక్కసారి దాన్ని అనుకోని రీతిగా దాన్ని చూడాలని అనుకుని ఆయన డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఇంకొంచెం సందేహం పెరిగింది. ఆ ప్రాంతంలో ఎలాగుంది, లేదా ఆ మూల ఎలాగుంది అని చెప్పి ఆయన లోపల అదంతా కూడా ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈలోపు వాచ్మెన్ వచ్చి ఆ డోరు తీసుండడం చూసి, దగ్గరికి లాక్ చేయకుండా ఉండడం చూసి ఆ డోర్ను లాక్ చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, లోపల ఉన్నటువంటి ఆయన వెంటనే తన పనిని ముగించుకుని మరలా రిటర్న్ అవ్వాలని అనుకుని, బయటకు రావాలని అనుకుని డోర్ దగ్గరకు వచ్చాడు. కానీ డోరు లాక్ అయిపోయి ఉంది. దాన్ని కొట్టినప్పటికీ కూడా కోల్డ్ స్టోరేజ్ కదా, లోపల -డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. అక్కడ ఎక్కువసేపు మనం నిలవలేం. అక్కడికి లోపలికి వెళ్ళాలన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరించుకుని లోపలికి వెళ్ళాలి. కానీ ఈయన అప్పటికప్పుడు వెళ్లాల్సి వచ్చింది కనుక లోపలికి వెళ్ళిపోయాడు. ఈలోపు వాచ్మెన్ డోర్ లాక్ చేశాడు, లోపల ఎవరు లేరనుకుని. లోపల కొద్ది నిమిషాలకే ఆయన కాళ్ళు చేతులు వణికిపోతూ ఉన్నాయి. ఎముకలు కొరికేటువంటి చలి లోపల ప్రారంభమైపోయింది. దేవుని బిడ్డల తలుపు తడుతున్నాడు, కానీ ఎవరు కూడా తలుపు తీసే పరిస్థితి లేదు, వినపడదు. ఆయన మొబైల్ ఫోన్ కారులో ఉండిపోయింది. అరిసినా ఎవరికి కూడా వినపడదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇంకా అలానే కూలబడిపోయి ఆయన బిగుసుకుని ఇంకొద్ది సేపట్లో ఖచ్చితంగా ఆయన కొద్ది నిమిషాలు ఉంటే ఆయన చనిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఈలోపు ఒక్కసారి అమాంతంగా తలుపు తెరుచుకుంది. తలుపు తెరుచుకుని వెంటనే ఆయన చేయి పట్టుకుని బయటకు లాగేశారు. బయటకు వెళ్ళిన వెంటనే ఆయన కొద్దిసేపటికే మరలా ఆయన కోలుకున్నాడు. అప్పుడు ఆ వాచ్మెన్ అడిగాడు, ఏమయ్యా, నేను లోపలికి వెళ్ళిపోయాను, లోపలికి వెళ్ళినట్టు నీకు తెలీదు, నువ్వు లాక్ చేసేసావు. నేను డోర్ కొట్టినప్పటికీ కూడా బయటకు నీకు వినపడదు. కానీ నేను లోపల చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు వెంటనే తలుపు తీసి నన్ను బయటకు తీసుకొచ్చేసావు. ఇది ఎలా జరిగింది అని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? అయ్యా, నేను ప్రతిరోజు ఆఫీస్ నుంచి మీరు వచ్చేటప్పుడు మిమ్మల్ని చూసి మీకు వందనాలు చెప్తాను. మీరు నవ్వుతూ నాకు ప్రతివందనం చెప్తారు. మళ్ళీ సాయంత్రం ప్రతిరోజు మీరు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 5 గంటల సమయంలో నేను డోర్ ఓపెన్ చేయగానే, గేట్ ఓపెన్ చేయగానే మీరు నవ్వుతూ నాకు పలకరించి మీరు వెళ్తుంటారండి. ఈరోజు నేను డ్యూటీకి వచ్చేసాను, 5 అయిపోయింది, కానీ ఏదో మిస్ అయ్యానన్నటువంటి భావంతో నా హృదయం అంతా కూడా కకలావికలం అయిపోయింది. ఏంటని అడిగితే గనక, ఈరోజు అయ్యగారు నవ్వు నాకు కనపడలేదు, అయ్యగారు పలకరింపు నాకు కనపడలేదు. ఏంటి, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను లేనప్పుడు వెళ్ళిపోయారా, లేకపోతే నాకు కనపడకుండా వెళ్ళిపోయారని చెప్పి మిమ్మళ్ళను గురించి నేను వెతకడం ప్రారంభించాను. అప్పుడు నాకు అంతా వెతుక్కుంటూ వచ్చినప్పటికీ నాకు అర్థమైంది, ఈ డోర్ తీసుంది కనుక లోపలే ఉండుంటారని అనుకుని వెంటనే లోపలికి వచ్చానయ్యా. అప్పుడు మిమ్మల్ని చూశాను, నేను బయటకు తీసుకురాగలిగాను అని అన్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈయనను బ్రతికించింది ఎవరో తెలుసా? ఈయనను ఆ పరిస్థితిలో నుంచి, నిస్సహాయ పరిస్థితుల్లో, ఏ విధంగానూ సహాయము దొరకనటువంటి పరిస్థితుల్లో అతని కొరకు కనిపెట్టుకుని వెతుక్కుని అతని గురించి లోపలికి వచ్చి ఆయనను సకాలంలో రక్షించగలిగింది ఏంటో తెలుసా? ఆ వ్యక్తి, యజమానుడైనటువంటి వ్యక్తి, ఎవరైతే వాచ్మెన్ ఉన్నాడో, ఎవరైతే ఆ గేట్ కీపర్ ఉన్నాడో అతనితో పలకరించి ఆయన చేసినటువంటి
వందనవచనం లేక ఆయనను పలకరించినటువంటి ఆ పలకరింపు, ఆ చిరునవ్వు కొరకు అతడు పరితపించి ఆయనను వెతికేలాగా చేసింది, ఆయనను బ్రతికించేలాగా చేసింది. ఈరోజున దేవుని సేవకుడిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక కాపరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యజమానుడి యొక్క చిరునవ్వు కొరకు, పలకరింపు కొరకు అంత కనిపెట్టుకుని ఆయనను బ్రతికించగలిగాడు అని అడిగితే, మనలను కాపాడు దేవుడైనటువంటి వాడు ఆయన కునుకడు, నిద్రపోడు. మన మంచి కాపరి అయిన యేసయ్య కూడా మన దగ్గర నుంచి మనల్ని కాపాడడానికి ఆయన ఏం కోరుకుంటున్నాడని అడిగితే ఒక ప్రార్థన కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రతినిత్యం కూడా ప్రార్థిస్తూ ఉంటామో, ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి ప్రతి ప్రార్థనను బట్టి ఆయన ఎప్పుడూ కూడా ఆ సహవాసాన్ని కోరుకుని వారితో ఆ ప్రార్థన ఎప్పుడు వారు చేస్తారా వినాలి అని చెప్పి భూలోకమంతటా ఉన్నటువంటి తన బిడలైనటువంటి వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనల కొరకు ఆయన చెవియొగ్గి ఆలకించే దేవుడని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ ప్రార్థన ఎంత గొప్పది. ఇలాంటి ఈ కష్ట సమయంలో మనం ప్రార్థించడం వలన దేవుడు అనేక అద్భుతమైన ఆశీర్వాదాలను దేవుడు ఈ లాక్డౌన్ డేస్లో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అనంతరం మనం బయటకు వచ్చిన తర్వాత కూడా దేవుడు ఇప్పుడు అనుభవించినటువంటి ఈ కష్టాలన్నిటి విషయంలో కూడా దేవుడు తప్పించి ఒక మంచి మార్గాన్ని కూడా దేవుడు దీని అనంతరం దేవుడు మన జీవితాల్లో ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఆ ప్రార్థన ఎలాగా మనం ఎందుకు ప్రార్థించాలి, ఎలాగూ ప్రార్థించాలి, ప్రార్థిస్తే ఏమొస్తుంది గమనించండి. దీనికి టైటిల్గా మనం పెట్టుకున్నటువంటి మూల వచనము లూకాసు వార్త 9వ అధ్యాయము 29వ వచనం. ప్రార్థించుచుండగా ఆయన ముఖము మారెను, ప్రార్థించుచు ఉండగా ఆయన ముఖము మారెను, రూపాంతరము చెందినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వెలుగు కలిగెను లేక ప్రార్థించుచు ఉండగా ఆయన ముఖము మారెను అని వాక్యం సెలవిస్తుంది. ఒక ప్రార్థన అనే దానికి ఖచ్చితమైనటువంటి నిర్వచనం ఏంటో తెలుసా? ప్రార్థన వలన మార్పు అనేది రావాలి, ప్రార్థన వలన ఒక కార్యం అనేది జరగాలి. కొంతమంది ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంటారు, కానీ ప్రార్థన ఫలితాన్ని ఇస్తుందా, ప్రార్థన కార్యాన్ని జరిగిస్తుందా అనేది వివేచించరు. వివేచించకుండా మనం ప్రార్థించుకుంటున్నామని చెప్పి ప్రార్థించుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటే ఆ ఫలితం లేనటువంటి ప్రార్థన ఎందుకు? ప్రార్థన ఖచ్చితంగా ఫలితం ఇచ్చేటువంటి గుణం ఉన్నది ప్రార్థన. మరి అలాంటప్పుడు ఆ గుణాన్ని, ఆ ప్రతిఫలాన్ని, ఆ ఫలితాన్ని నువ్వు ప్రార్థన వలన పొందుకోలేకపోతూ ఉంటే గనక నువ్వు దాన్ని చెక్ చేసుకోగలిగితే అప్పుడు ప్రార్థనను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రార్థన ఫలితం ఇవ్వకుండా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఉదయాన్నే లేచాను, తండ్రి ప్రభా నీకు వందనాలనైనా, కాపాడినైనా, యేసు రక్తమే జయమని అనుకుని వెళ్ళిపోతున్నటువంటి ఆ ప్రార్థన వల్ల నీకు ఫలితం రావడం లేదు, కార్యాలు జరగడం లేదు, మార్పు కలగడం లేదు, ఏ విధమైనటువంటి అద్భుతాలు నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోతున్నావు. మరి కార్యాలు జరిగించినటువంటి ఆ ప్రార్థన నువ్వెంతకాలం చేసుకుంటూ వెళుతున్నప్పటికీ కూడా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నాను అనేటువంటి ఒక సంతృప్తి మాత్రమే నీకు మిగులుతుంది తప్ప కార్యాలు జరగనప్పుడు ఆ ప్రార్థన వలన నీకు ఫలితం ఏంటి? ఆ ప్రార్థన కార్యాలు జరిగించాలి, కార్యాలు జరగడం లేదని గనక నువ్వు గ్రహించుకోగలిగితే గనక అప్పుడు నీ ప్రార్థనలో ఎక్కడ లోపం ఉందో, ఎలాగా ప్రార్థన తిరిగి చేసుకోగలగాలనేది నువ్వు సరి చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కనుక ఒకటి, ప్రార్థన వలన ఏమొస్తుందని అడిగితే గనక ఫలితం వస్తుంది. అన్న ప్రార్థన చేసింది, కుమారుడును దేవుడు అనుగ్రహించాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో అద్భుతాలను ఆయన జీవితంలో ఆయన చూసుకోగలిగాడు. దేవుని ప్రజలు ప్రార్థన చేశారు, దేవుని కృపను పొందుకుంటూ వచ్చారు. మోషే ప్రార్థన చేశాడు, దేవుని బిడ్డలారా, సముద్రాన్ని దేవుడు పాయలుగా ఆయన నడిపిస్తూ వచ్చాడు. దైవజనుడు ప్రార్థన చేశాడు, సూర్యుడు ఆగిపోయాడు. దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన దైవజనులు చేస్తే గనక ప్రార్థన అనేటువంటి దానికి ఉన్నటువంటి గుణం ఏంటని అడిగితే ఫలితాన్ని ఇవ్వాలి, ప్రతిఫలం ఇవ్వాలి. చాలా మంది ప్రార్థనను ఒక అలవాటుగా చేసుకుని క్రైస్తవులు ఈ ప్రార్థనను అలవాటు ప్రకారంగా నేను ప్రార్థన చేస్తున్నానా లేదా, నేను ప్రార్థన చేసుకున్నాను, చేసేసాను, వెళ్ళిపోతున్నాను అంతే.
ఏమని ప్రార్థన చేశావు, ఎందుకు ప్రార్థన చేశావు, ఆ ప్రార్థనకి ఎంత ప్రతిఫలం వచ్చింది, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడా, ఆ ప్రార్థన దేవుడు విన్నాడా అనేటువంటి విజ్ఞత లేకుండగా ప్రార్థనను ఒక అలవాటుగా మాత్రమే చేసుకుని నేను ప్రార్థన చేసుకున్నాను అని చెప్పి ఒక సంతృప్తితో ప్రార్థన చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఏంటి నీకు ఉపయోగం? ఈ రోజున దేవుని దాసునిగా మనవి చేస్తున్నాను, దేవుని బిడ్డలారా, మనం ఏ కార్యం కొరకైనా పట్టుదలతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థన దేవుడు ఆలకిస్తే గనక, దేవునికి చేరేలాగా మనం ప్రార్థన చేయగలిగితే గనక తప్పకుండా ప్రార్థన కార్యాలను జరిగిస్తుంది. ఇది వాస్తవం. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలు ఎన్నో అద్భుతాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి భక్తులు అనేక మంది ప్రస్తుత దినాల్లో కూడా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేక అద్భుతాలు మనం పొందుకోవడానికి కారణం ఏంటని అడిగితే కేవలం మనకున్నటువంటి ఆయుధం ప్రార్థన మాత్రమే. కనుక ప్రార్థన ఖచ్చితంగా కార్యాలను జరిగిస్తుంది. మన జీవితంలో కూడా ప్రార్థించడం వల్లనే మనం ఎన్నో పొందుకుని అది పొందుకునే వరకు కూడా దృష్టి పెట్టి ప్రార్థన చేసి, ఆ ప్రార్థన సరిపోలేదంటే మరలా ఉపవాస ప్రార్థన చేసి, ఆ ప్రార్థన సరిపోలేదంటే ప్రార్థన సమయాన్ని పెంచి, ఆ ప్రార్థన సరిపోలేదంటే రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసి, ఇలాగా ఎన్నో రీతిలుగా మనకు మనమే నలగొట్టుకుంటూ కొన్ని మార్పులు చేసుకుని చక్కని ప్రార్థనను దేవుని సన్నిధిలో మనం చేస్తూ వచ్చాం. కానీ రాను రాను నీ శ్రమలు తీరిపోయిన తర్వాత, లేకపోతే నీ కష్టాలు తీరిపోయిన తర్వాత, ప్రార్థన నీకు అలవాటుగా మార్చబడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేయడమే నువ్వు చూస్తున్నావు తప్ప ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరేలాగా నేను చేయగలిగానా, ఆ ప్రార్థన నాకు ఫలితాన్ని ఇచ్చిందా, ప్రార్థనకు సమాధానం దొరికిందా అన్నటువంటి ఆలోచన చాలా మంది విస్మరించి దాని గురించి ఆలోచించడం మర్చిపోయారు. దేవుడి రోజు మనకు నేర్పిస్తున్న ఆత్మీయమైనటువంటి పాఠం ఏంటని అడిగితే, ఒకటి, ప్రార్థన ఫలితాన్ని ఇవ్వాలి, రూపాంతర అనుభవాన్ని మనలో కలగచేయాలి. ప్రార్థన వలన దేవుని బిడ్డలారా మనము రూపాంతరము చెందాలి. ప్రార్థన వలన మన ముఖములో వెలుగు కలగాలి. ఇక్కడ చూడండి, ఆయన ప్రార్థించగా యేసయ్య చేసిన ప్రార్థనలే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. యేసయ్య ప్రార్థన చేయగా లూకా సువార్త 9:29 అధ్యాయంలో 29వ వచనంలో ఆయన ప్రార్థన చేయగా ముఖము మారెను అని ఉంటుంది. దేవుని బిడ్డలారా, రూపాంతర అనుభవంలోనికి ఆయన వెళ్ళి వెలుగు కలిగెను అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక యేసయ్య చేసిన కొన్ని ప్రార్థనలు ఈరోజు నేను మీతో చెబుతాను. దేవుడు కానీ మనము కానీ ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో కలిగేటువంటి ఒక గొప్ప మార్పును గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏమొస్తుంది అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రండి 29వ వచనము, ఈ మాటలు చెప్పినది మొదలుకుని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహారును యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. అంటే ప్రార్థన చేసిన వెంటనే ముఖం ఏమైపోయిందంటే అండి, మారిపోయింది. ఆయన వస్త్రాలు ఏమైపోయినాయి అంట, తెల్లనిగా దగదగా మెరిసిందంట. అంటే ఒక ప్రార్థన, యేసయ్య దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే అక్కడ ఒక కార్యం జరిగింది. వెంటనే ఒక వెలుగు ప్రత్యక్షత అక్కడ కలిగింది. వెంటనే అక్కడ దేవుని యొక్క వెలుగు ఆయన ముఖములో ప్రకాశించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తే ఏమొస్తుందండి? ఏ కార్యం గురించి ప్రార్థన చేస్తే ఎప్పుడు జరుగుతుందన్నా, నేను ప్రార్థిస్తున్న కార్యం జరగడానికి ఇంకెంత టైం పడుతుందన్నా, అవన్నీ తర్వాత నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో, ప్రార్థించడానికి ఎంత టైం పడుతుందో, అది ఎప్పుడు జరుగుతుంది, అన్నీ పక్కన పెడితే ఒక వ్యక్తి మోకాళ్ళు ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ప్రార్థన ముగించేటప్పటికే ప్రార్థనలోనే అతని ముఖము మారిపోతుంది, అతని వెలుగు మారిపోతుంది, అతని తేజస్సు మారిపోతుంది, అతనిలోకి వచ్చేటువంటి దైవ సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షత మారిపోతుంది. దేవుని బిడ్డలారా, అవును, నీ ముఖాన్ని నువ్వు చూసుకున్నప్పుడు, నీ ముఖాన్ని ఎదటి వాళ్ళు చూసినప్పుడు, ప్రార్థన చేసేటువంటి వ్యక్తిలో ఉండేటువంటి దైవికమైనటువంటి కళ వేరు, దైవికమైనటువంటి కృపాసహితమైనటువంటి తేజస్సు వేరు, ఆ మహిమ వేరు. అలాంటి గొప్ప వెలుగుతో మనం నింపబడడానికే
మనం ప్రార్థనను మన హృదయంలో నింపుకోవాలి. ప్రార్థన అంటే నోటితో చేసి ప్రార్థన చేసేసిన తర్వాత యథావిధిగా ఉన్న వాళ్ళం అలాగే ఉండడం కాదు. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన లక్షణాలు మన ముఖములో కొట్టొచ్చినట్లుగా కనబడాలి. ఒక వ్యక్తి నిద్రపోయి లేచిన వాడి దగ్గరికి వెళ్ళి ముఖం ఉబ్బరంగా ఉంటుంది. అరే ఏంటి నిద్రపోయి లేచావా, ఇప్పుడే ముఖం అలా ఉంది అంటాం. ఒక వ్యక్తి 2 రోజులు ఉపవాసం చేస్తే ఆ వ్యక్తిని చూడగానే ఏం బ్రదర్ ఏంటి ఫాస్టింగ్ ఉన్నారేంటి, ముఖం డోక్కుపోయింది అంటారు. ఒక వ్యక్తి ఏడ్చాడు అనుకోండి, ఏడ్చి ముఖం కడుక్కుని బయటకు వచ్చాడు అనుకోండి, ఈజీగా గుర్తుపడవచ్చు. ఇప్పుడు దాకా ఏడ్చావా, కళ్ళు ఎరుపుగా ఉన్నాయి, ఏలి అనలేదా, అన్నాను, కళ్ళు ఎరుపుగా ఉన్నాయి, ఏడ్చావు ఇప్పుడు దాకా. ఏడిస్తే ఒక వ్యక్తి ఏడ్చాడని ముఖంలో తెలుస్తుంది, నవ్వుతుంటే నవ్వుతున్నాడని ఒక వ్యక్తి ముఖంలో మనకు తెలుస్తుంది, నిద్రపోతే నిద్రపోయాడని ఒక వ్యక్తి ముఖంలో మనకి గుర్తులు కనబడుతూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తే ఆ ప్రార్థన గుర్తు ముఖంలో ఎందుకు కనపడదు? యేసయ్య ముఖంలో కనబడింది కదా ఆ వెలుగు, యేసయ్య ముఖంలో వీళ్ళు చూశారు కదా ఆ తేజస్సు. దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వ్యక్తిని చాలా సులువుగా గుర్తుపట్టవచ్చు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి చాలా నిమ్మళంగా ఉంటాడు, ఆ వ్యక్తి దైవికమైనటువంటి వెలుగుతో ఉంటాడు, ఆ వ్యక్తి దైవికమైనటువంటి ప్రశాంతతతో ఉంటాడు. ఆ వ్యక్తిలో ఆ ప్రార్థన కొరకైనటువంటి చేసిన ప్రార్థన వలనైనటువంటి సమాధానము, ఆ వెలుగు, ఆ సంతోషము ఆ వ్యక్తి ముఖములో ప్రత్యక్షంగా చూడగలిగేదే ప్రార్థన యొక్క ఫలితం అన్న విషయాన్ని ప్రభునామంలో నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. అది వ్యక్తి ముఖములోనే కాదు, తన కుటుంబంలో కానీ తను ప్రార్థించిన విషయంలో కానీ ఫలితాన్ని ఇవ్వగలిగింది ప్రార్థన అన్న విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఎలాగ ప్రార్థన చేయాలి? రెండో పాయింట్, మొదటి ప్రార్థించటం వలన ఏం కలుగుతుందని అడిగితే ఖచ్చితంగా ఫలితం రావాలి, ప్రతిఫలం మనము చూడాలి. ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని మనము చూడగలగాలి, వెంటనే చూడగలగాలి, మనలో చూడగలగాలి, మనం ప్రార్థిస్తున్న కార్యములో చూడగలగాలి. అలా చూడగలిగిన ప్రార్థన చెయ్యాలంటే ఎలాగ ప్రార్థన చేయాలి? మత్తయి సువార్త, నేను చెబుతున్న ప్రార్థన నమూనాలన్నీ కూడా యేసయ్య చేసిన ప్రార్థనలే నేను మీతో చెప్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం, నా తండ్రి నీ చిత్తమైతే, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి ప్రభువా. గెత్సెమనిలో బాధలో తండ్రిని ప్రార్థన చేస్తున్నటువంటి యేసయ్య. దేవుని బిడ్డలారా, ఏమని ప్రార్థిస్తున్నారని అడిగితే, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి నాయనా అన్నాడు. ఎలాంటి కీలకమైనటువంటి సమయమో తెలుసు అది. ఆ రాత్రి యేసయ్య గెత్సెమనిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చెమట రక్త బిందువుల వలె నేలను వలికించబడిందని మనం చదువుతాం. అంటే అంత కఠోరమైనటువంటి సమయం అది. తెల్లవారితే ప్రభువారు సిలువకు అప్పగించబడాలి. ఆయన జీవిత ప్రస్థానాన్ని భూమి మీద ఆయన ముగించబోతున్నాడు. దానికి యేసయ్య భయపడలేదు, దానికి యేసయ్య తప్పించమని దేవుని దగ్గర ప్రార్థన చేయలేదు. ఆ రాత్రి గెత్సెమనిలో కూడా పేతురు, దేవుని బిడ్డలారా, మల్కు అనబడిన వ్యక్తి చెవిని తెగ నరికినప్పుడు కూడా యేసయ్య అన్నారు, నేను వేడుకుంటే నా తండ్రి సేనా వ్యూహాలను పంపించడా? ఆయన పంపిస్తే నేను ఈ సిలువ నుంచి నేను తప్పించుకోలేనా? పిచ్చివాడా, ఎందుకు అలా చేసావని చెప్పి ఆ చెవిని తీసి ఆ వ్యక్తి ఆ నరకబడిన ప్రాంతంలో ఉంచి ఆయన స్వస్థత పరిచాడు. యేసయ్య తప్పించుకోవడానికి, దీన్ని తీసివేయమనడానికి ఆయన ప్రార్థన చేయడం లేదు. యేసయ్య భూమి మీదకి వచ్చింది మన కొరకు. ఆయన యజ్ఞ పశువుగా కలువరి సిలువలో మనందరి పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా మన స్థానమందు ఆయన నిలిచి మన కొరకు ఆయన సిలువలో తన రక్తమును చిందించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రవచన నెరవేర్పు ప్రకారంగా ఈ లోకానికి, భూమి మీదకి ఆయన దిగి వచ్చిన దేవుడు. మరి ఇప్పుడు ఎందుకు ఆయన నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నారు అని అడిగితే, ఆ గిన్నెలో ఏముందని అడిగితే, ఇంతవరకు భూమి మీద ఉన్నటువంటి మానవులు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి వ్యభిచార పాపాలు, భయంకరమైనటువంటి నరహత్యలు, దొంగతనాలు, వేశ్యాగమనాలు, ప్రియుల వేషధారణ, విగ్రహారాధన,
భయంకరమైనటువంటి నరకానికి ఒక వ్యక్తిని పాత్రునిగా చేసేటువంటి ప్రతి పాపాలు కూడా ఆయన గిన్నెలోనికి తీసుకుని, ఈ గిన్నెను ప్రభు అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపమంటనటువంటి దేవుడు, పరలోకపు తండ్రి అయినటువంటి దైవ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు నాలో పాపముందని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు చేసినటువంటి దేవుడు, జన్మ కర్మ క్రియ పాపాలు లేనటువంటి దేవుడు. ఆయన తాగవలసి వచ్చినప్పుడు ఆయనకు ప్రాణం పెట్టడం కష్టమని అనిపించలేదు, కానీ ఆయన మరియ సుతునిగా పరిశుద్ధుడిగా జన్మించినటువంటి ప్రభు ఆ పాపములను త్రాగడానికి ప్రభు తండ్రి దగ్గర ఒక ప్రార్థన చేశారు. ఏమని తెలుసా? నాయనా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయగలవా అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నన్ను ఈ మరణం నుంచి తప్పించమని కాదు దీని అర్థం. ఈ రీతిగా కాకుండా వేరొక రీతిగా నేను ప్రజల కొరకు చనిపోవడానికి నేను సిద్ధమే, ప్రజల కొరకు నా ప్రాణం పెట్టడానికి నేను సిద్ధమే, కానీ ఈ గిన్నె అంటే ఈ పాపములను నేను త్రాగి నేను చనిపోయేటువంటి ఈ ప్రక్రియ ద్వారాగా కాకుండా వేరొక అవకాశం ఉందా ప్రభువా అన్నట్లుగా తండ్రి దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకే మన అపరాధములు ఆయన మీద పడెను, మన దోష శిక్ష ఆయన మోసెను. దేవుని బిడ్డలారా, ఆయన ధనవంతుడయుండి మన కొరకు ఆయన దరిద్రుడాయను. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన పాపములన్నీ కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఆ పాత్రను తాగవలసి వచ్చినప్పుడు పాపం అంటే తెలియనటువంటి ప్రభువైన దేవుడు, ఈ పాపాన్ని తాగడానికి ఇది నా వల్ల కావడం లేదు ప్రభా, వీలైతే ఇంకొక మార్గంలో తండ్రి అవకాశం ఉందా అన్నట్లుగా ఆయన ప్రార్థన చేశాడు. చేసినప్పుడు ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు కూడా ఆయన ప్రార్థనకు తండ్రి ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చారు, కానీ ఈ ప్రార్థనకు మాత్రం తండ్రి మౌనమై ఉండిపోయారు. అప్పుడు యేసయ్య అన్నారు ఒక మాట, నాయనా, నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించునుగాక, ఇలాగే కానీ ప్రభువా అని చెప్పి తనను తాను అప్పగించుకోవడం జరిగింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ప్రార్థన చేస్తే ఏమొస్తుందని అడిగితే ప్రార్థన వలన వెంటనే ఫలితం కనబడాలి, ప్రార్థన వలన ఖచ్చితంగా మార్పు కలగాలి, ప్రార్థించిన వ్యక్తి ముఖం మారాలి, ప్రార్థించిన వ్యక్తి తేజస్సు మారాలి, ప్రార్థించిన వ్యక్తి మాట మారాలి, ప్రార్థించే వ్యక్తి ఆలోచనలు మారాలి, ప్రార్థించే వ్యక్తి పనితీరు మారాలి, ప్రార్థించే వ్యక్తి యొక్క పరిస్థితులు మారాలి. మారితేనే అతడు ప్రార్థిస్తున్నాడు అనడానికి గుర్తు. రెండో, నేను ప్రార్థిస్తున్నాను, నాలో మార్పు లేదు, ఏమీ లేదు, ఎప్పుడున్నవాడిని అలాగే ఉన్నాను, నా మాట నా తీరు నా బ్రతుకు అలాగే ఉందని అడిగితే ప్రార్థిస్తున్నావన్న భ్రమలో ఉన్నావు, ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళడం లేదన్న విషయాన్ని కూడా నువ్వు చెక్ చేసుకోలేదు. అడ్రస్ రాయిన ఉత్తరాన్ని తీసుకెళ్లి పోస్ట్ బాక్స్లో వేస్తే ఎక్కడికి వెళ్తుందండి? అది టు అడ్రస్ రాయకుండా ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి పోస్ట్ డబ్బాలో వేస్తే అది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్దు. ఇది అంతే, అడ్రస్ లేని ఉత్తరం లాంటిది అన్నమాట. నువ్వు చెక్ చేసుకోలేదు, లోపల లెటర్ అంతా రాసావు, కానీ పైన అడ్రస్ రాయడం మర్చిపోతున్నావు. అది చెక్ చేసుకోవడం. రెండు, ఎలాగో ప్రార్థించాలి అని అడిగితే బాధలోనైనా, చూడండి, కష్టములోనైనా అది భరించలేని బాధై చెమట రక్త బిందువుల వలె నేలను ఒలికించబడుతున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా క్రైస్తవుడా మన ప్రార్థన ఎలాగుండాలని అడిగితే, దేవుని బిడ్డలారా మన ప్రార్థన ఎలాగుండాలని అడిగితే దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేసేటువంటి ప్రార్థన అయి ఉండాలి. ఎంత కష్టమైనా, అది కరోనా డేస్ అయినా కానివ్వండి, భయంకరమైనటువంటి కీలకమైనటువంటి మరణాంతకమైనటువంటి పరిస్థితులు లోకాన్ని కంబళిస్తున్నటువంటి పరిస్థితులైనా కానివ్వండి, ప్రపంచమే మునిగిపోతూ
1,00,00,000 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఇలాంటి భయంకరమైనటువంటి దినాలలో కానివ్వండి, లేక ఇవన్నీ సూచనలుగా ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నదనడానికి గుర్తులుగా దేవుడు తన వాక్యములో నెరవేర్చినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా గుర్తులుగా మన ముందు కనబడుతూ ఉన్నప్పుడు, దేవుని లేఖనాల్లో దేవుడు ఏదైతే రాయిస్తూ వచ్చాడో, ప్రకటన గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఆయన రాకడ సూచనలని చెప్పబడినటువంటి వాటన్నిటినీ కూడా నెరవేర్చున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇవన్నీ కూడా అక్షరమైనను సున్నైనను పొల్లైనను పోకుండా అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చబడుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నప్పుడు మనం ఆలోచించవలసిన, మనం గుర్తించవలసిన, మనం తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా? దేవాను సమీపముగా ఉన్నాం. ఈ సమీపముగా ఉన్నటువంటి ఈ దినాల్లో, ఇంత కష్టతరమైనటువంటి దినాల్లో, ఒక పక్క నుంచి మున్పెన్నడూ కూడా మా ముందు తరాల వారు కూడా ఎవరు విననట్లుగా ఇలాంటి ఒక సంభవం వలన, కంటికి కనబడినటువంటి ఒక సూక్ష్మ క్రిమి వలన, ఒక వైరస్ వలన ఈ రోజు ప్రపంచం చెల్లించినటువంటి మూల్యం ఎంతో తెలుసా? ప్రపంచం చెల్లించినటువంటి వెల ఎంతో తెలుసా? 1,00,00,000 మందికి పైగా సోకినటువంటి పరిస్థితుల్లో, ఇంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో, విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో, దేవా ఈ పరిస్థితుల్లో మేమున్నామే, ఇంత కష్టతరంలో మేమున్నామే, నువ్వు ఉన్నావా? నీకు అసలు తెలివుందా? లేకపోతే నువ్వు చూస్తున్నావా? నువ్వు మమ్మల్ని కాపాడుతావా? దేవుని దగ్గర ఆసాబు చేసినట్లుగా, దేవుని దగ్గర ఏదో గొప్పగా ఈ వాగ్దానాలు ఎత్తి ఇలాగలా ప్రార్థన చేయడం కాదు. చాలా మంది ప్రార్థనలు చూడండి, ఈ వాట్సాప్లో లేకపోతే సోషల్ మీడియాలో ప్రార్థన చేస్తున్నటువంటి చాలా మంది దైవ సేవకులు చూడండి, వారందరికీ వందనాలు. ఎవరిని నేను విమర్శించడం లేదు. నేను అంటున్నాను, ఒక ఆలోచన తీసుకుందా. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభా ఈ వైరస్ను తొలగించేనైనా, దేవా ఈ వైరస్ నుంచి ఎందుకు తీసుకొచ్చావు ప్రభా, నువ్వు ఎందుకు అనుమతించావు ప్రభా? ఆసాబ్ ఏమన్నాడండి? మహోన్నతునికి తెలివుందా? ఆయనకి అసలు తెలివుందా? దేవుడికి తెలివుందా? దేవుడికి తెలివుందా అని నువ్వు ప్రశ్న వేస్తున్నావా? ఎందుకు తెలివుందా అని అడుగుతున్నావు? అన్యాయం చేసేవాళ్ళు బాగున్నారు, అక్రమం చేసేవాళ్ళు బాగున్నారు, ఇదిగో యథార్థవంతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకి అసలు తెలివుందా? ఆయనకి తెలివుందా? మహోన్నతునికి తెలివుందా అని మాట్లాడుతూ వచ్చాడు. ఆఖరికి బుద్ధిహీనంగా తను మాట్లాడినటువంటి మాటల కొరకు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన విచారణ చేసి ప్రభు దగ్గర ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఆకాశమందు నువ్వు ఉండగా భూమి మీద ఏది నాకు అక్కర్లేదు ప్రభువా, నువ్వు చాలా తెలివైన వాడు అన్నట్లుగా అప్పుడు మాట్లాడాడు. ఈ రోజున మన ప్రార్థనలో కూడా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? మొదటి ఆన్సర్ నేను చెప్పాను. పాయింట్ నెంబర్ 1, ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి, వెంటనే జరుగుతాయి, నీలో జరుగుతాయి, నువ్వు ప్రార్థిస్తున్న అంశంలో జరుగుతాయి, ప్రకృతిలో జరుగుతాయి, కుటుంబంలో జరుగుతాయి, నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతాయి మార్పులు. నెంబర్ 2, ఎలాగ మనం ప్రార్థన చేయాలి? దేవా దీన్ని తీసివేయి, లేకపోతే ఎందుకు ఇది అనుమతించావు? చాలా మంది ప్రార్థన చేస్తుంటారండి, ప్రభు నువ్వు అక్కడ అలా చెప్పావు కదా నాయన, ఆయనకి తెలియదు ఆయన ఎలా చెప్పాడు. ఎందుకు ప్రభు నువ్వు ఇది అనుమతించావు నాయన? నువ్వు చూడడం లేదా? నువ్వు చూసి ఊరుకున్నావా? ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటా. ఎలాగ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన కూడా యేసయ్యే మనకు నేర్పించారు. మత్తయి 26:39 గెత్సెమనిలో ఆఖరి ప్రార్థనలో, ఆయన రాత్రి కీలకమైన ప్రార్థనలో, చెమట రక్త బిందువుల వలె నేలను ఒలికించబడుతున్నప్పుడు చేసిన కీలకమైన క్లిష్ట పరిస్థితులలో ఆయన చేసిన కఠోరమైనటువంటి ప్రార్థనలో కూడా ఆయన ఒక్క మాట అన్నాడేమన్నాడు తెలుసా? నీ చిత్తమే సిద్ధించును గాక. నేను ప్రార్థన చేస్తున్నాను గాని ప్రభువా, అది నీ చిత్తం అయితేనే నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థన చేశాడు. క్రైస్తవ విశ్వాస దేవుని బిడలు ప్రార్థన చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? అది మరణాంతకమైనదైన లోకములో ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ లాంటి వైరస్లు మొత్తం మునిగిపోయినప్పటికీ కూడా ఒక ప్రళయమే, దాని తర్వాత మరలా గ్యాస్ లీకేజ్, దాని తర్వాత మరలా తుఫాను. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? వెనువెంటనే ఈ వార్తలు మీరు వింటూ ఉంటారు. కరోనా వైరస్ గురించి మనం వింటూ ఉండగానే దేవుని బిడ్డలారా మరలా గ్యాస్ లీకేజ్ గురించి విన్నాం. ఎంతమంది అక్కడ ఎన్ని ప్రాణాలు వెలగా మనం చెల్లించవలసి వచ్చింది. మరలా వెంటనే తుఫాన్. అక్కడ సీఎం చెప్తుందామే ఏమని చెప్తుంది తెలుసా? కరోనా వైరస్ కొరకు మేము చెల్లించిన దానికంటే అనేక రెట్లు మేము నష్టాన్ని
మేము చవి చూడవలసి వచ్చింది. 1,00,000 కోట్ల రూపాయల నష్టపోవలసిన పరిస్థితి మాకు ఏర్పడింది అని చెప్తున్నారు. వీటన్నిటికీ ఏదైనా గ్యాప్ ఉందండి? ఈ లాక్డౌన్లోనే రోజు రోజుకి మనం వింటున్నటువంటి వార్తలకి ఎక్కడైనా కూడా కొంచెం గ్యాప్ వచ్చిందా? మర్చిపోకండి, మరలా రేపు ఏం వినబోతున్నాం కూడా మనకు తెలీదు. జాగ్రత్త. ఇలాంటి ఈ పరిస్థితులలో దేవా నీకు తెలివుందా? నువ్వు బైబిల్లో ఇలాగ రాయలేదా? ఇలాగెందుకు చేస్తున్నావు? నువ్వు ఇలా జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఇవి కాదు ప్రార్థనలు. ఇవి తొలగిపోవునుగాక, కరోనా నాశనం అయిపోవునుగాక కాదు. గెత్సెమనిలో ప్రభు నేర్పించాడు ప్రార్థన ఎలాగ చేయాలో. తండ్రి ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్య ఎంత కఠోరమైనదో తెలుసా? పరిశుద్ధుడై జన్మ కర్మ క్రియాత పాప పరిశుద్ధుడైనటువంటి దేవుడు నాలో పాపం ఉందని నిరూపించగలడని సవాలు చేసినటువంటి దేవుడు, ఆయన పాపము లేనటువంటి దేవుడు, ఆయన లోక పాపములను ఆయన గిన్నెలో తాగవలసి వచ్చినప్పుడు అది ఎంత కష్టమైన పరిస్థితితో ఆలోచన చేయండి. ఆయన చేయని నేరానికి అలాంటి భయంకరమైనటువంటి శిక్షణ ఆయన అనుభవించవలసి వచ్చినప్పుడు పరిశుద్ధునికి అది ఎంత కష్టతరమో ఆలోచన చేయండి. దాని నుంచి తప్పించుకోవాలని కాదు, వేరొక మార్గం దొరుకుతుందేమని ఆలోచన చేసి తండ్రి దగ్గర చేసినప్పుడు ఒకటి అన్నాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె తీసివే. అంటే నీ చిత్తం అయితేనే, నీ చిత్తం కాకపోతే గిన్నె నాకు ఇచ్చే అన్నట్టు. నీ చిత్తం అయితేనే ఈ పాత్ర నా నుంచి తీసివేయి, నీ చిత్తం కాకపోతే ఈ పాత్ర నాకు ఇచ్చే అన్నాడు. తండ్రి సమాధానం ఇవ్వలేదు. వెంటనే మళ్ళీ ఏమన్నాడు తెలుసా? నీ చిత్తమే సిద్ధించునుగాక, నేను తాగుతున్నాను ప్రభు అన్నాడు. ఎస్, దేవుని బిడలైనటువంటి వారు వారి ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన స్థితి ఎక్కడ తెలుస్తుందో తెలుసా? ప్రార్థనలోనే తెలుస్తుందండి. దేవా ఈ కరోనా అంతా కూడా నాశనం అయిపోవాలి ప్రభా, కరోనాలో దేవా అంతను కూడా నాశనం అయిపోతున్నప్పటికీ కూడా నేను మాత్రం సురక్షితంగా ఉండాలి ప్రభా, నా కుటుంబం మాత్రం సురక్షితంగా ఉండాలి ప్రభా. లేదో నేను ప్రార్థన చేస్తున్నాను, తండ్రి నీ చిత్తం అయితేనే ఇది ఎక్కడికి ఎప్పుడు ఎలాగ నువ్వు ఆపాలనుకున్నావో అలాగే ఆపు నాయనా. ఒకవేళ నీ చిత్తం అయితే దేవా నీ కృపలో ఇంతటితో ఇది ఆగగలదా ప్రభువా? ఇంతటితో నువ్వు కనికరించగలవా ప్రభువా? ఇంతటితో మా ప్రాంతాలను నువ్వు దర్శించగలవా ప్రభువా? నువ్వు జాలిపడగలవా ప్రభువా? నీ చిత్తం అయితేనే. నీ చిత్తం కాకపోతే అమ్మో, ఆయన చిత్తం కాని దాని కొరకు నేను ప్రార్థన చేస్తే అది దేవునికి విరోధంగా నేను ప్రార్థన చేసినోడిని కాదా? దేవుని చిత్తంలో ఇలాగ జరగాలని ఉంటే ఆపడానికి నేనవాడిని. ఆపడానికి నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను? తండ్రి చిత్తం కంటే నా స్వయిష్టము నాకు మేలు చేస్తుందా? తండ్రి చిత్తం కంటే నేను అనుకున్న ఉద్దేశాలు, నా ప్రణాళికలు నెరవేర్చుకోవడం, దేవుని దగ్గర నుంచి ప్రార్థన చేయడం అది నాకు క్షేమాధారం అవుతుందా? ఒక్కనాటికి కాదు. మళ్ళీ చెప్తున్నాను, నీ వ్యక్తిగత జీవితంలోనైనా, నీ కుటుంబ జీవితంలోనైనా, ఏ వ్యక్తి ఎవరి వ్యక్తిగత జీవితాల్లోనైనా నువ్వు కోరుకున్నది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో, తప్పులేదు. ఇది దేవుడు ప్రార్థించొద్దు అని చెప్పలే. కానీ ప్రార్థించుతున్నటువంటిది ఒక్క మాట నువ్వు ఉదాహరించాలి. ఏంటో తెలుసా? తండ్రి నీ చిత్తం అయితేనే అది నాకు ఈ ప్రభా, నీ చిత్తం కాకపోతే అది నాకు ఇష్టమైన నాకు వద్దు నాయన, అది నాకు మంచిగా కనబడుతున్నా నాకు వద్దు నాయన. దేవుని చిత్తములో ఉన్న అనారోగ్యం నీకు ఇవ్వాలని అనుకుంటే అది నీకు కలిగి ఉన్న ఆరోగ్యం కంటే మేలైనది. ఆమేన్. అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. దేవుని చిత్తములో ఉన్న అనారోగ్యం నీ ఆరోగ్యం కంటే గొప్పది. ఎస్, దేవుని చిత్తంలో యోబుకి దేవుడు అనారోగ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుని చిత్తములో ఉన్న మరణం నీ జీవము కంటే గొప్పది. యోబు పిల్లలు పోగొట్టుకున్న వారిని 10 మందిని పోగొట్టుకున్నాడు. యోబు ఏమన్నా తప్పు చేశాడా? వాళ్ళ పిల్లలు ఏమన్నా తప్పు చేశారా? వాళ్ళ పిల్లల కొరకు కదా ప్రతినిత్యమైన బలులు అర్పించేవాడు. ఎందుకొరకు వెల చెల్లించవలసి? దేవుని చిత్తం కొరకు. దేవుడు సాతానుడితో చేసుకున్న వాగ్వేదం వల్ల వీళ్ళు వెల చెల్లించారు. దానికి యోబు ఏమన్నాడు?
ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆయన చిత్తాన్ని నేను ఎందుకు కాదంటాను? మేలు చేయదగినే కానీ కీడు చేయతగదేటి? ఆయన ఇష్టం. ఓకే, ఆయన చేశాడు, ఆయన ఏం చేసినా నాకు ఇష్టమే అని అనుకున్నాడు. అప్పుడు ఆ మరణం ఏమైంది? మరలా జీవం అయిపోయింది. మళ్ళీ 10 మంది దేవుడు ఇచ్చాడు. ఆమేన్. వినండి, ఆయనకు ఆరోగ్యం ఉంది, పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు. దేవుని చిత్తంలో ఏమొచ్చింది? అనారోగ్యం వచ్చింది. అయితే ఇతను ఏం చేశాడు? దేవుని చిత్తంలో ఉన్న అనారోగ్యమే నాకు ఇష్టం, నాకున్న ఆరోగ్యం కంటే అనుకున్నాడు. అంతే. కిళ్ళ పెంకులతో గీసుకుంటూ దుర్వాసన కొట్టేటువంటి వాడుగా బయట వేయబడ్డాడు. మరలా దేవుడు ఏం చేశాడండి? 2 ఆరోగ్యాన్ని తిరిగి దేవుడు ఇచ్చేశాడు. 2 ఆరోగ్యాన్ని దేవుడు తిరిగి ఇచ్చేశాడు. దేవుని చిత్తములో లేని క్షేమం కంటే దేవుని చిత్తములో ఉన్న కష్టమే మనకు క్షేమాధారం అవుతుంది, జీవాధారం అవుతుంది, ప్రాణాధారం అవుతుంది, ఆశీర్వాదకరం అవుతుంది. ఎస్, WHO మాట్లాడుతూ ఫైనల్గా మొన్న ఒక ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట చాలా చూడండి. వాళ్ళ వీడియోస్ మీరు చూడండి. కరోనా మనకి 1 కష్టం తీసుకొచ్చిన 10 మేలులు తీసుకొచ్చింది అంటున్నారు. ఒక వైరస్ ఇలాగ మనకి ఇన్ని రకాలుగా మేలులు తీసుకొచ్చింది. రోడ్ యాక్సిడెంట్లు తప్పిపోయినాయి, పొల్యూషన్ తగ్గిపోయింది, కుటుంబంలో ఉన్నటువంటి ఎఫెక్షన్స్ పెరిగినవి, లేకపోతే ఇలా ఎన్నెన్నో చేస్తున్నారు కదా. ఇన్ని చేస్తున్నప్పుడు దేవుడు దీనిలో నుంచి మేలును నీకు చేయడం లేదనుకున్నావా? దేవుడు నిన్ను వదిలేశాడు అనుకున్నావా? దేవుడు చూసి చూడకుండా ఊరుకున్నాడు అనుకున్నావా? దేవుడు దీని నుంచి ఇప్పుడు ఆయన తప్పించలేడు అనుకున్నావా? అనవసరమైన వ్యర్థమైనటువంటి మాటలతో ప్రార్థనలు చేయమాకండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం వల్ల పాయింట్ నెంబర్ 1, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. నెంబర్ 2, ప్రార్థన ఎలాగూ చేయాలని అడిగితే ఎంత క్లిష్టతరమైన పరిస్థితుల్లోనైనా, అది గెత్సెమనే లాంటి అనుభవంలోనైనా, అది సిలువను ఎదుర్కొనే పరిస్థితులైనప్పటికీ కూడా ప్రార్థన మనం చేసేది, తండ్రి నీ చిత్తమైతేనే. దేవుడు కూడా అన్నాడు, ఏది మాట్లాడినను తండ్రి చిత్తమైతేనే అని మాట్లాడండి అన్నాడు. దేవా నీ చిత్తమైతేనే ఇది జరుగునుగాక. నీ చిత్తమైతే తీసివేయనైనా, నీ చిత్తం కాకపోతే రాని ప్రభువా. ప్రధానే అన్నాడండి, కరోనా మనలో ఒక భాగం అన్నాడు. మన ముఖ్యమంత్రి అన్నాడు, కరోనాతో కలిసి మనం జీవించాలని. WHO అంటుంది, కరోనాతోనే కలిసి మనం సహజీవనం చేయాలని. వినండి, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు మనం ఎంత రీతిగా ఆలోచన చేయాలండి? ప్రభువా నువ్వు అనుమతిస్తే నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక. మా కంటికి కనబడినటువంటి ఒక హెచ్చరిక మా చుట్టూ తిరుగుతూ ఉంటుంది నాయన. అది ఎవరిని కాటువేయదు. ఎక్కడ ఎవరు అజాగ్రత్తగా నీ మాటకు లోబడరో వాళ్ళు వేటుబడుతూ ఉంటారు నాయన. ఉండని నాయన, నీ ఇష్టం. ఎందుకంటే యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువారి యొక్క ప్రయాసము వ్యర్థమే. ఆయన కావలి కాయదలిస్తే గనక ఎవ్వరూ కూడా మనలను ఏమీ చేయలేరు. దేవుడు మనల్ని కాపాడాలనుకుంటే లోకంలో ఉన్న కరోనా అంతా నీ మీదకి వచ్చినా నిన్ను చంపలేదు. దేవుడు నిన్ను కాపాడదలచకపోతే గనక కరోనా కూడా నీ దగ్గరికి రావక్కర్లేదు. కరోనా వచ్చిందన్న భయంతో సత్తావు నువ్వు, అంతే. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన వలన ఏమొస్తుంది? ఖచ్చితంగా ఒక మార్పు, ఒక కార్యం. ప్రార్థన వలన మనలో, మన పరిస్థితుల్లో, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, మన మాటలు, మన తీరులు, మన ఆలోచనలు, మన ముఖములు, మన వెలుగులు ఖచ్చితంగా మార్పు వస్తుంది. నెంబర్ 2, ప్రార్థన ఎలాగూ చేయాలి అని అడిగితే, నువ్వు ఎలా చేస్తావో, ఎలుగెత్తి చేస్తావో, మోకరిని చేస్తావో, ఇంకోటి చేస్తావో పక్కన పెట్టు. ఎలాగూ ప్రార్థించాలి అని అడిగితే దేవుని చిత్తమున ప్రార్థన చేయాలి. ఏది అడిగినను ఆయన చిత్తం అయితేనే. ఆయన చిత్తం, అది ఎంత కష్టమైనదైనా. లోక పాపములన్నీ నువ్వు తాగడానికి పాత్ర నీ చేతుల్లోకి వచ్చిన నీ చిత్తం అయితేనే ప్రభా దీన్ని తీసే. నీ చిత్తం కాకపోతే ఇదంతా నేను తాగేస్తాను. నీ చిత్తం అయితే
నాకే మరణమైనా ఇష్టమే, ఏ పరిస్థితి అయినా నాకు ఇష్టమే. ఇదండి క్రైస్తవుల యొక్క ప్రార్థన అయి ఉండాలి. పాయింట్ నెంబర్ 3, ఏమొస్తుంది, ఎలాగూ ప్రార్థన చేయాలి. పాయింట్ నెంబర్ 3, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి. రండి, కొన్ని మాటలు నేను మీతో ప్రభు యొక్క చిత్తానుసారంగా 4 విషయాలు నేను మీతో మాట్లాడతాను. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనము. యేసు కూడా ఆయన బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా, యేసయ్య బాప్తిస్మము పొంది ఆయన ప్రార్థన చేయుచుండగా అనుంది. ఈయన ఇక్కడ బాప్తిస్మము పొంది లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే ఆయన బాప్తిస్మమును పొంది ప్రార్థన చేయుచుండగా అనుంది. చాలా కీలకమైన విషయాలు. ఈ ప్రార్థనలన్నీ కూడా, నేను ఈరోజు మీతో చెబుతున్న ప్రార్థనలన్నీ కూడా యేసయ్య చేసిన ప్రార్థనలే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారములో పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వినపడెను. ఈ మాట వినండి. ఈయనప్పుడు బాప్తిస్మం పొంది ప్రార్థన చేయడం ఏంటి? ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడి దేవుడు ఆకాశములో నుంచి ప్రజలందరూ వినున్నట్లుగా ఒక స్వరము వినిపించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ మనం ప్రార్థన చేస్తామండి. ప్రార్థన చేసిన తర్వాత మన బాప్తిస్మం పొందాం, బాప్తిస్మం పొందిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభు సన్నిధానంలో బాప్తిస్మ జీవితంలో మనం ముందుకు కొనసాగుతాం. అసలు యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందాలా? బాప్తిస్మం దేని కొరకు? పాప క్షమాపణ కొరకు దేవుడు బాప్తిస్మ విధిని ఏర్పాటు చేశాడు. ఆయన జనన మరణ పునరుద్ధానములకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జన్మించారో, ఆయన ఎందుకొరకు చనిపోయాడో, చనిపోయిన ప్రభు మరలా తిరిగి ఎలా లేపబడ్డాడో, ఈ మూడింటిలో మనం పాలిపంపులు పొందడానికి, మన పాపముల నిమిత్తమై, మన పాపముల కొరకు యేసయ్య చనిపోయాడు, మన పాపము విషయమై మనం చనిపోతాం. 2, యేసయ్య సమాధి చేయబడ్డాడు, మనం కూడా జల సమాధిలోనికి మనం వెళ్తాం కొన్ని సెకండ్లు. యేసయ్య తిరిగి పునరుద్ధానుడిగా లేచాడు, మనం కూడా ఆ జలములలో నుంచి, జల సమాధిలో నుంచి పునరుద్ధానుడిగా మనం తిరిగి లేపబడతాం. మృతుల్లో ఉన్న నీవు లేవు, నీతి సూర్యుడు నీ మీద ప్రకాశించును, పాతవి గతించును, సమస్తమును క్రొత్తవాయనన్నట్లుగా మనం క్రొత్త జీవితములోనికి మనం ప్రవేశిస్తాం. మనం ఎందుకు బాప్తిస్మం పొందాం? పాప క్షమాపణ కొరకు మనం బాప్తిస్మం పొందాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఆ యోర్దాను నదిలో నిలబడి ఆయన ఏమని పిలుస్తున్నాడు తెలుసా? సర్ప సంతానమా, పాము పిల్లలారా, ఈ రాబోయే ఉగ్రత నుంచి ఎలా తప్పించుకుంటారు మీరు? ఎవరు మిమ్మల్ని తప్పించగలిగిన వాడు ఎవరు? రండి, బాప్తిస్మం పొందండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతారన్నారు. ఏంటి సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి ఎలా తప్పించుకుంటారు మీరు అని అరిచిన ఆ కేకకి యేసయ్య బాప్తిస్మం పొందడానికి ఏమన్నా సంబంధం ఉందా? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. రక్షకుడే వచ్చి అక్కడ లైన్లో నిలబడ్డాడు. రక్షించబడ్డానికి మనం బాప్తిస్మం పొందితే, మన పాపముల నిమిత్తం మనం బాప్తిస్మం పొందుతుంటే రక్షకుడే వచ్చి లైన్లో నిలబడ్డాడు. బాప్తిస్మం ఇస్తున్నటువంటి యోహాను గారు ఏమని ప్రకటిస్తున్నాడు తెలుసా? నేను మీకు నీళ్లతో, నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, ఆయన మీకు అగ్నితోనూ ఆత్మతోనూ బాప్తిస్మం ఇస్తాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికైనా నేను యోగ్యుడను కాను అన్నాడు. మరి ఇప్పుడు ఆయన వచ్చి బాప్తిస్మం ఇమ్మంటుంటే, ఎలాగ నువ్వు ఆయనకి బాప్తిస్మం ఇస్తావు? ఆయన వచ్చి బాప్తిస్మం ఇమ్మంటుంటే, ఆయన బాప్తిస్మం ఇమ్మంటుంటే, దేవుని బిడ్డలారా, బాప్తిస్మం అంటుంటే ఈయన బాప్తిస్మం ఇస్తున్నాడు. కారణం ఏంటి అంటే, మళ్ళీ చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అప్పుడు యేసయ్య అన్నాడు, ఈ క్రమం ఇలా సాగని, నేను ఒక మాదిరి పొందితే, పాపులు పాప క్షమాపణ కొరకు బాప్తిస్మము పొందితే, విన్నారా? యేసయ్య పాపము చెయ్యని వాడు బాప్తిస్మం ఎందుకు పొందుతున్నాడు? ప్రైజ్ ది లార్డ్. పాపుల మాదిరి బాప్తిస్మం పొందవలసి వచ్చినప్పుడు బాప్తిస్మము యొక్క మాదిరి లోకానికి వచ్చింది, తీసుకొచ్చారు యేసయ్య. ఇప్పుడు
యేసు కూడా శ్రమలో, అంటే నేను అనుభవించకూడనిది, ఇది నాకు తగినది కాదు, ఇది నేను చెయ్యనక్కర్లేదు, కానీ ప్రభువా నేను చేయవలసి వస్తుంది, అయినా చేస్తున్నానని చెప్పి బాప్తిస్మం పొంది వెంటనే ప్రార్థన చేశాడు. ఆయన సమాధానం పైనుంచి వచ్చేసింది. ఏంటో తెలుసా? ఈయన బాప్తిస్మం పొందాడని పాప అనుకుంటున్నారేమో, ఈయన బాప్తిస్మం పొందాడు కదా అని ఏమన్నా పాపం చేశాడు అనుకుంటున్నారేమో. లేదు లేదు, నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. సమాధానం ఆకాశం నుంచి వచ్చింది, ప్రార్థన భూమి మీద నుంచి వెళ్ళింది. ఇప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలో ఆయన ఏం చేశాడు? కేవలం ప్రార్థన చేశాడు. మనం మేలు చేస్తే కీడును తలంచేవారు, మేలు చేస్తే కీడు మాట్లాడేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. నేనేమి చేయలేదన్నయ్య, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మంచిని ఆశిస్తే వాళ్ళు చెడును ఇస్తున్నారు నాకు. అయ్యో, నేను తీసుకోవాల్సిన పని లేదు, నేను వాళ్ళకి సహాయం చేయవలసిన పని లేదు, నేను వాళ్ళని ఆదరించవలసిన పని లేదు, నేను బాప్తిస్మం పొందవలసిన పని లేదు, నేనే బాప్తిస్మం ఇచ్చేవాడిని, నేను బాప్తిస్మం పొందడం ఏంటి? నేను పాపం చేయలేదు. ఈయన బాప్తిస్మం పొందాడంటే ఏదో పాపం చేసి ఉంటాడేమో అనుకుంటారేమో. అలాంటి కీలకమైన కష్ట పరిస్థితుల్లో మనం చేయకూడనివి మనం అనుభవించవలసి వచ్చినప్పుడు, మనం చేయవలసి వచ్చినప్పుడు కూడా మనము ప్రార్థన మాత్రమే చేయాలి. ఆ ప్రార్థనే దేవుడు సమాధానం ఇచ్చి నీ యథార్థత ఏంటో, నీ పరిశుద్ధత ఏంటో, నీ నీతి ఏంటో, నీ భక్తి ఏంటో, నీ సాక్ష్యం ఏంటో దేవుడే ఆకాశం నుంచి చెప్పిస్తాడు. నింద వేశారని చెప్పి కృంగిపోకు, కాని మాటలు మాట్లాడారని వేదన పడకు. ప్రభు చేతులకు అప్పగించుకుని ప్రార్థన చేస్తే, విశ్వాసి అయితే ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తే సమాధానం ప్రభు ఇస్తాడు. నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు నిరూపించుకోక్కర్లేదు. ఇది ప్రార్థన యొక్క గొప్పతనం. నెంబర్ 2, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనము, ఆయన ప్రార్థించుట యందు రాత్రి గడిపెను అని ఉంది. అంటే 30వ ఏట యోర్దాను నదిలో బాప్తిస్మం పొంది అరణ్యములోనికి కొనిపోబడి ఆయన 40 దినాలు శోధించబడి తిరిగి కొండ దిగి ఆయన వచ్చిన తరువాత ఆయన దేవుని బిడ్డలారా ప్రార్థించుట యందు రాత్రి గడిపెననుంది. ఎందుకో తెలుసా? ఒక కీలకమైన నిర్ణయం. ఎందుకొరకు? ఇప్పుడు ఆయన రాజ్య వ్యాప్తిని, సువార్తను ఆయన ప్రారంభించబోతున్నాడు. అందుకొరకు ఆయనకు 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకోవాలి. యేసయ్యను ఫాలో అయినటువంటి శిష్యులు ఎంతమంది అని అడిగితే కొన్ని 100 మంది ఉన్నారు. కానీ దానిలో ఇంకా ఆయన ఈ 3.5 సంవత్సరాల సేవా ప్రస్థానంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన అంటి పెట్టుకుని ఆయనతో ఉండడానికి 12 మందిని ఏర్పరచుకోవాలి. మరి ఇంతమందిలో 12 మందిని ఎలాగ ఏర్పరచుకోవాలి? ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయం కదా. ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవలసినటువంటి సమయంలో యేసయ్య ఆయన చేపట్టినటువంటి ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. మనం కూడా లాక్డౌన్ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు మనం ఫ్యామిలీలో మాట్లాడుకుని ఉన్నాం. బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని పెళ్లి సంబంధాలు, బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని వ్యాపార లావాదేవీలు, బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని ఆర్థిక పరిస్థితులు, సేవకులు బయటకు వెళ్ళిన తర్వాత మరలా సంఘం ఎలా సమకూర్చుకోవాలి, ఎలా సేవను కొనసాగింపజేసుకోవాలి. ఈ లాక్డౌన్ తర్వాత మరలా నేను ఎన్నో విషయాలు నేను సరి చేసుకున్నాను. లాక్డౌన్లో బయటకు వెళ్ళిన తర్వాత అందరితో నేను ఎలా కలిసి జీవించాలి, ఎలాగ మంచి పేరు స్థాపించుకోవాలి, ఎలాగ పాత పేరు నేను కొట్టువేసుకోవాలి, ఎలాగ మరలా నూతనమైన వ్యక్తిగా నేను మారాలి, ఎన్నో కీలకమైన ఆలోచనలు పెట్టుకుని ఉన్నాం. ప్రార్థన చేయి. ఖచ్చితంగా ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది. ఆ ప్రార్థన ఫలితం వలన దేవుడు అద్భుతమైనటువంటి వాటిని దేవుడు నీకు ఏర్పరుస్తాడు అనడంలో సందేహమేమీ లేనేలేదు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కృపలో 3వ విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం, యేసయ్య చేసిన మరొక ప్రార్థన. మరలా ఆయన కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ సాతాను ఒక తంత్రం వేసి యేసయ్యను ఒక రాజుగా చేయాలని, భౌతికమైనటువంటి రాజుగా చేయాలని ప్రజలు ఆలోచన చేసినప్పుడు,
నీవు మాకు రాజుగా ఉండాలి అని చెప్పి యేసయ్యను బలవంతం చేసినప్పుడు, లోకానుసారమైనటువంటి కార్యాల్లో ఆయనను రాజుగా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన వెంటనే కొండకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ప్రార్థన చేయడం వలన ఆ సాతాను తంత్రాన్ని ఆయన జయించగలిగాడు. భౌతికపరమైనటువంటి కొన్ని చిక్కుల్లో సాతానుడు మనల్ని పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అనవసరమైనటువంటి, మన ఆత్మకు అవసరం లేనటువంటి, ఆత్మీయంగా మన ప్రతిష్టను దెబ్బతీసేటువంటి కొన్ని కార్యాల్లోనికి లాగడానికి సాతానుడు, లోకపరమైనటువంటి అధికారులు, నాయకులు, లేకపోతే మనకు తెలిసినటువంటి క్రైస్తవ వేత్తలు అనేక మంది నిన్ను లాగుతారు. నువ్వు మాకు ప్రెసిడెంట్వి, నువ్వు మాకు ఫలానా ఉండాలి, నువ్వు మాకు నాయకుడిగా ఉండాలి, మనం అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. జాగ్రత్త, ఇది కూడా సాతాను యొక్క తంత్రమే. దాని కొరకు ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఉంటారు. నువ్వు దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్న వ్యక్తివైతే గనక నీ పన్ను చూసుకో తప్ప, దేవుని పన్ను చేయాలి తప్ప, దేవుని పనిలో ఉంటూ కూడా అలాంటివి ఏమైనా లోకానుసారమైనటువంటి ఆధిక్యతలు నీకు దొరికినాయి కదని అందులో అడుగు పెడితే తర్వాత దొరికేది ఏంటని అడిగితే గనక దేవునికి దూరం అవుతావు, ఆ పనిలో దగ్గర అయిపోతావు. ఆ తర్వాత లోకం దగ్గర అవుతుంది, దేవుడు దూరం అవుతాడు. కనుక చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలో కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అనుభవాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. ఇంతవరకు మనం ప్రార్థించాలి, ప్రార్థన చేద్దాం అన్నటువంటి మాటలే వాడుక అయినటువంటి ఆ ప్రార్థనలు పక్కన పెట్టి, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి కొన్ని ప్రార్థన అనుభవాలను బట్టి దేవుని సన్నిధానంలో మనం ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలాగూ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? ఒకటి, ప్రార్థన చేయడం వలన వెంటనే సమాధానం దొరుకుతుంది, మార్పు వస్తుంది, కార్యాలు జరిగించే గుణం ప్రార్థనకు ఉంది. 2, అలా జరగడం లేదంటే మనం ప్రార్థనను సరిచేసుకుందాం. ఎలాగూ ప్రార్థన చేయాలి, ఏది ప్రార్థించినా దేవుని చిత్తానుసారమైనదే మనం ప్రార్థన చేయాలి. కీలకమైనటువంటి ఎన్ని పరిస్థితులు ఉన్నా తండ్రి నీ చిత్తమైతేనే అన్న మాటను ఉదహరించకుండా ప్రార్థన చేయొద్దు. నెంబర్ 3, మనము ఎందుకు ప్రార్థన చేయాలి? కొన్ని కష్టమైనటువంటి శ్రమలలో దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేయాలి. బాప్తిస్మం పొంది పాపుల లైన్లో ఆయన నిలబడినప్పుడు అందరూ ఆయన పాపం చేశాడేమో అనుకునే అవకాశాలు ఉన్నప్పుడు, తనకు తానే నేను పాపుల లైన్లో ఎందుకు నిలబడాలి, నేను పాపం చేయనివాడిని కదా అనుకున్నప్పుడు కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఫలితం పరలోకంలో నుంచి సమాధానం వచ్చింది. నీ మీద కూడా కాని నిందలు వేశారా, నిన్ను అర్థం చేసుకోలేదా, అభాండాలు వేశారా, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు పరలోకంలో నుంచి సమాధానం వాళ్ళకే ఇస్తాడు. నెంబర్ 2, కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు ప్రార్థన అవసరం. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు శిష్యులు నేర్పరచాలి. దైవ కుమారుడై ఉండి ఆయన వివేచన కలిగిన వాడు గనక ఆయనే ఏర్పరచవచ్చు ప్రార్థన చేయకుండా. ఆయన గుణం తెలుసు, ఆయనే ఏర్పరచవచ్చు. కానీ ప్రార్థన చేయాలి, చేసిన తరువాతే ఏర్పరచాలి. 3వది, దేవుని బిడ్డలారా, లోకానుసారమైన కొన్ని చిక్కుళ్ళు మనల్ని చిక్కుబెట్టాలని లోకస్తులు, మనుషులు మనల్ని ప్రయత్నించినప్పుడు తప్పించబడడానికి మనం ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన అనుభవాలు, జీవితము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ మంచి మాటలు విన్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈరోజు మా ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోవడానికి కావలసినటువంటి దేవా ఎన్నో మెళుకువలు నాయనా నీ వాక్యంలో నుంచి, నీ ప్రార్థనలో నుంచి మాకు నేర్పించారు. వాటిని అనుసరించి మేము జీవించినట్లుగా, మా ప్రార్థనా జీవితాలను సరిచేసుకున్నట్లుగా, కోలబడిన అనేక ప్రార్థనా బలిపీఠాలు వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో బిడ్డలు కట్టుకున్నట్లుగా దేవా నీ కృపను, నీ దయను అనుగ్రహించమని వేడుకుంటున్నా. సమస్తమైనటువంటి మేలులతో మమ్మల్ని నింపి దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థనల వలన మేము మా కుటుంబాల్లో ఆశీర్వాదాలు పొందినట్లుగా నీ కృపను మాకు దయచేయమని, విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మేము కలుసుకునే పర్యంతం కూడా బిడ్డలను, వారి కుటుంబాలను ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా
సంరక్షణలో భద్రపరిచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులైన, శుక్రవారపు ఈ ప్రార్థనలో చాలామంది బలహీనులైనటువంటి వారు మరి స్వస్థత ప్రార్థనను కోరుతున్నారు. ప్రార్థన వలన ఎంతోమంది వారి కుటుంబాల్లో దైవికమైన స్వస్థతలు పొందుకుని ప్రభు మీద మాత్రమే ఆనుకుని వారు ధైర్యంగా ముందు కొనసాగుతున్నారు. కనుక మీ దగ్గర తైలం ఉంటే అది మీ చేతుల్లోనికి తీసుకోండి. నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మాకు ఆధారం నీ ప్రార్థననైనా, ఎవరైతే ఈ కష్ట సమయంలో నీ దాసుని యొక్క ప్రార్థనను కోరుకుని ఇక్కడి నుంచి మేము ప్రార్థిస్తూ ఉండగా యేసయ్యా నీ కనికరపు హస్తముతో దేవా మా నాయనా ఒక్కసారి మమ్మలను తాకండి ప్రభువా. ఈ తైలమును ప్రభువా మీరు అభిషేకించండి నాయనా. దేవా నీ కృప చూపించండి నాయనా. ఎవరు ఎక్కడ విశ్వాసముతో ఏ బలహీనతలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నారో వారి పైన నీ కనికరపు ఆత్మతో మీరు దిగి వచ్చి నాయనా మీరు తాకి సంపూర్ణమైన స్వస్థతలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా నాయన. బయట హాస్పిటల్స్కి వెళ్ళలేని పరిస్థితులు, బయట హాస్పిటల్స్ మూసివేయబడినటువంటి పరిస్థితులు, ప్రస్తుతమైన ఈ దినాల్లో గడిచిన నెలల కొలది కూడా ఎంతోమంది కీలకమైన నాయన వ్యాధిగ్రస్తులను కూడా మీరు నిమ్మళపరిచి కుటుంబాల్లో ఆరోగ్యం ఇచ్చి మీరు కూర్చోబెట్టారు యేసయ్యా, మీకు వందన. ఇప్పుడు కూడా సంపూర్ణ స్వస్థతలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. వాక్యం విన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమందు ఆసీనుడైన పరమ తండ్రి ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మని అన్యోన్య సహవాసము సమాధానము చేరిన మనెల్లరికీ సర్వలోక సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమును తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మరలా ఆదివారము మధ్యాహ్నము 12 గంటలకి లైవ్లో ఆరాధనలో మనము పాలిపంపులు పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.